వెల్కమ్ టు PM7 వార్తలు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో చిన్న ముడి ఇప్పుడు చిక్కుముడిగా మారిందా అనిపిస్తోంది. విషయాన్ని ప్రారంభంలోనే క్లియర్ చేసుకుంటే బాగుండేది అని పొలిటికల్ అనలిస్టులు, లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే ఇప్పుడు సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయం చాలా పెద్ద ఇష్యూగా మారింది. మరోవైపు వెంటిలేటర్ పై ఉన్న శ్రీతేజ పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియటం లేదు. ఈ కేసులో అల్లు అర్జున్ బలంగా ఇరుక్కుపోయారా? ఇక అతనిని బయటికి తీసుకురావాలంటే రంగంలోకి ఏపీ డిప్యూటీ సీఎం రావాల్సిందేనా అంటున్నారు అందరూ. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందటం, ఆమె 9 సంవత్సరాల కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైల్డ్ ఫైర్ అవ్వటం, సినీ పరిశ్రమకు టికెట్ ధరలు పెంచటం ఉండవని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించటం, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అదే రోజు రాత్రి అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం, ఇలా అన్ని సంఘటనలు ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోయాయి. తాజాగా అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ నాయకులు రాళ్లు, టమాటాలతో దాడి చేస్తే రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిందితులను అరెస్టు చేయగా వారు బెయిల్ పై బయటికి వచ్చారు. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందనే కానీ సడలింపులు మాత్రం కనబడటం లేదు. బయటపడే మార్గమూ కనబడటం లేదు. పోలీసులు కూడా వీడియోలను విడుదల చేయడంతో కేసు మరింత బిగిస్తోంది. కేసులో మధ్యంతర బెయిల్పై ఉన్నప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదు. అది ప్రధాన తప్పు. ప్రెస్ మీట్ లో తను ఏమీ మాట్లాడకుండా తన లాయర్లతో మాట్లాడిస్తే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తమవుతుంది. బాధ్యత తీసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని, న్యాయ వ్యవస్థ పరిధిలో విషయం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థ తుది తీర్పుకే కట్టుబడతాను అని పొడిగా 2 మాటలు చెప్పి వదిలేస్తే బాగుండేది అంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. అర్జున్ సంఘటన ఒక సెలబ్రిటీ చిక్కుకున్న ఘటన. ఇక దీనిపై అనేక ప్రచారాలు జరుగుతుంటాయి. అందులోనూ అల్లు అర్జున్ స్టార్ హీరో. మరే చిన్న హీరో అయినా ఇంత సమస్య ఉండేది కాదు. స్పందిస్తే ప్రచారం ఇంకా ఎక్కువ జరుగుతుంది అనే విషయాన్ని, అందులో ఉన్న లాజిక్ అల్లు అర్జున్ గ్రహించలేకపోయాడని మరికొందరు అంటుంటే, అల్లు అర్జున్ కు ప్రచార యావ ఎక్కువని మరికొందరు అంటున్నారు. కేసు మొత్తం పీటముడి పడిపోయింది. తప్పంతా పోలీసులదే అంటుంటే వారంతా స్పందిస్తున్నారు. 10,000 వీడియోలను విశ్లేషించి కొన్ని వీడియోలను విడుదల చేసి తమ తప్పు లేదని నిరూపిస్తున్నారు. ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ను ఈ కేసు నుండి బయట పడేసేది ఎవరు అనే చర్చ నడుస్తుంది. కొందరు అభిమానులు పవన్ కళ్యాణ్ పేరును సూచిస్తున్నారు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ఏదైనా చేయగల సమర్థత కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉంది. న్యాయబద్ధంగా ఉండే పవన్ కళ్యాణ్ ఇటువంటి కేసుల నుండి నిందితులుగా ఉన్న వారిని బయట పడేయడానికి ఒప్పుకుంటారా అనేది $1,000,000 ప్రశ్న. అందులోనూ ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో బన్నీ బయటకు వస్తే పవన్ కు చెడ్డ పేరు వస్తుంది. అందుకే అతను కూడా సైలెంట్ గా ఉంటున్నాడు. ఇక మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సాధిస్తేనే ఈ చిక్కుముడి వీడుతుందని విశ్లేషకులు అంటున్నారు.